నమస్తే, వెల్కమ్ టు కే టైమ్స్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనం కాజీపేటలోని ఇమ్మాన్యుయల్ ప్రేయర్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చిలో ఉన్నాము. మనము క్రిస్మస్ వేడుకలు ఎలా జరుగుతున్నాయి, అదేవిధంగా రేపటి క్రిస్మస్ వేడుకను జరుపుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు అనేటివి చర్చిలో జరుగుతున్నవి అనేటి మనం కొన్ని విషయాల్ని పాస్టర్ గారు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. బాగున్నారా పాస్టర్ గారు? బాగున్నాం అయ్యా. మీ పేరు, మీ మినిస్ట్రీస్ గురించి మాకు. ఓకే అండి, దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి నా పేరు పాస్టర్ రెవరెండ్ కే శ్రావణ్ కుమార్, ఇమ్మాన్యుయల్ ప్రేయర్ గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్, డిజిల్ కాలనీ, భవన్ నగర్, కాజీపేట, తెలంగాణ, హనుమకొండ జిల్లా. మీరు 25th రోజునే మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేటివి ఎందుకు చేసుకుంటున్నాం? అసలు క్రిస్మస్ యొక్క విశిష్టత గురించి చెప్పండి. యేసుక్రీస్తు జననమును గురించి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడము వలన చరిత్రలో క్రీస్తు శకము అనేది ఆరంభించబడింది. క్రీస్తు జననం ఎప్పుడైతే ఆరంభించబడిందో చరిత్రలో రెండుగా, మొదటిది క్రీస్తుకు ముందు ఉన్నదాన్నంతా కూడా క్రీస్తు పూర్వమని, క్రీస్తు పుట్టిన దినము నుండి క్రీస్తు శకము అని, యేసుక్రీస్తు ప్రభువారు శకపురుషుడిగా మరి లోకరక్షకుడిగా ఉదయించాడనేది ఇది హిస్టారికల్ ఎవిడెన్స్, ఇది చరిత్రపరమైనటువంటి రుజువు అయి ఉన్నదండి. అందుకే కదా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది మనకు చరిత్ర రుజువు చేస్తూ ఉంది. అంతేకాకుండా దేవుడు తన యొక్క సారూప్యంలో, తన పోలికలో, దేవుని యొక్క సారూప్యంలోనే దేవుడు నరుని చేశాడు. అయితే దేవుడు చేసిన యొక్క ఉద్దేశము నరుడు కొనసాగించే క్రమంలో దేవుని ఆజ్ఞకు అవిధేయుడైనటువంటి తరుణం మానవుని జీవితంలో దాపరించినప్పుడు అతడు దేవుని దృష్టికి పాపం చేశాడు. అందుకే నశించిపోయినటువంటి మనిషిని తిరిగి మరలా రక్షించడానికి దేవుడే దీనుడై, దేవుడే మానవుడై, దేవుడే దేవుని కుమారునిగా ఈ భూమి మీదికి మనుషులందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు. అందుకే మనుషులందరికీ రక్షణ ఇస్తున్నాడు కనుక రక్షింపబడినటువంటి వారందరూ దేవుణ్ణి ఆరాధించడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తును, క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. ఇది ఒక కేవలం క్రైస్తవులకు మాత్రమే కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు నేను తెలియచేయుచున్నానని చెప్పి లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుని దూత నాటి ఆ దేశ ప్రజలకు, గొర్రెల కాపరులకు, ఈ యొక్క పామరులైన వారి యొద్దకు వచ్చి ఈ యొక్క సందేశం లేక సమాచారం, ఈ వర్తమానం వారికి అందించారు. ఈ విషయం విన్నటువంటి వారు వారికి అప్పటికి వారి యొక్క పరిస్థితి చీకటిలో, బాధలో, మరణ భీతిలో, రకరకాలటువంటి పరిస్థితులలో వారు ఉన్నారు కనుక ఇది వారికి సంతోషాన్ని ఇచ్చింది. ఇది వారికే కాదు, లోకమంతటికి, అంటే లోకములో అన్ని రకాల, అన్ని ప్రాంతాల, అన్ని స్థలాల, అన్ని రకాల ప్రజలకు ఇది మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. అంతేకాకుండా ఈ యొక్క క్రీస్తును ఆరాధించడం అనేది ఒక క్రైస్తవులకే కాకుండా అన్ని రకాల ప్రాంతాలు, అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల పద్ధతులలో ఉన్నవారు క్రీస్తును ఆరాధించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ క్రీస్తును ఆరాధించే పండుగ నాట్ ఓన్లీ ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఎట్ ఏ టైం ఒకేసారి ఈ యొక్క పండుగను జరుపుకోవడం అనేది ఇది చాలా విశిష్టమైనటువంటి, విశేషమైనటువంటి విషయముగా మనం గుర్తిస్తున్నాం.
ఓకే అయ్యగారు, అంటే ఇప్పుడు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకునే క్రమంలో వాస్తవంగా యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఎలియాస్ అనేటువంటి నక్షత్రం పుట్టింది కనుక ఖచ్చితంగా స్టార్ని సిద్ధం చేసి చర్చిస్లలో స్టార్ని పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్స్మాస్ ట్రీ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మరి శాంటాక్లాస్ అనేటువంటి ఒక మంచి ఆయన అన్ని రకాల నీడీ పర్సన్స్కి గిఫ్ట్స్ ఇచ్చేటువంటి ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి కనుక ఆయనను క్రిస్మస్ తాతను కూడా మరి అలంకరించడం జరుగుతుందండి. క్రిస్మస్ సందర్భంగా నూతనంగా ఏమైనా కార్యక్రమాలు జరిగించుచున్నారు? క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ప్రేమను ప్రచురం చేయడానికి అవసరతలో ఉన్న వారికి దుస్తులు పంచడం, వస్త్రాలు పంచడం, మరి అంతేకాకుండా స్పెషల్ ఏంటంటే క్రిస్మస్ కేక్ అందరికీ ఇవ్వడం. అంతేకాకుండా ఈ పండుగ సందర్భంగా అందరికీ ఏదో ఒక విధంగా వారికి సహాయ సహకారాలు అందించే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడి నుంచి, ఏ ఏరియాల నుంచి మీకు వస్తూ ఉంటారండి ప్రజలు? మాది కాజీపేట హెడ్ క్వార్టర్. ఇది మాకు ఖమ్మం, మహబూబాద్, కరీంనగర్, ఇటు ఆదిలాబాద్ వరకు, మంచిర్యాల నుంచి ఇటు జనగాం, ఈ హనుమకొండ, అంటే మనకు పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, అన్ని స్థలాల నుంచి వస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సేవ చేస్తున్నారు? గత 23 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచర్య చేస్తున్నాం. 23 సంవత్సరాల నుంచి మీరు మర్చిపోలేని క్రిస్మస్ వేడుక అంటే ఏది చెప్తారు? ప్రతి సంవత్సరం మర్చిపోని క్రిస్మస్ వేడుకనే. ఎందుకంటే క్రీస్తును ఆరాధన చెయ్యనప్పుడే సమస్య. ఎందుకంటే ఒక క్రిస్మస్ పండుగ రోజే కాకుండా క్రీస్తును ఆరాధించే ప్రతి క్షణం క్రిస్మస్ పండుగే కనుక ప్రతిదీ స్పెషల్గానే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతనే క్రీస్తును ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. ఓకే గారు, మీ సంఘస్థులకి ఒకసారి న్యూ ఇయర్ విషెస్, అదేవిధంగా క్రిస్మస్ విషెస్ చెప్పండి. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి క్రీస్తు జననము శుభతరుణమును పురస్కరించుకొని మీ అందరికీ మరి టైమ్ టీవీ ప్రేక్షకులకి యేసుక్రీస్తు నామములో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాశిష్యులు, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అంతేకాకుండా క్రైస్తవ సమాజం అంతటికి, అన్ని రకాల ప్రజలందరికీ ఇమ్మానియల్ ప్రేయర్ గాస్పల్ చర్చి పరిచర్యలో ఉన్న ఆత్మీయులైన విశ్వాసులందరికీ ప్రభు పేరట మీ అందరికీ క్రిస్మస్ శుభాశిష్యులు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చూశారు కదా, ప్రపంచమంతా అంటే యేసుక్రీస్తు పుట్టుక క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది మనకు ఏ విధంగా ఏర్పడింది అనేది పాస్టర్ గారు చెప్పారు. అదేవిధంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఒకే టైంలో క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా క్రిస్మస్ యొక్క విశిష్టతను కూడా వివరించారు. అదేవిధంగా ప్రజలందరికీ కూడా క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మన పాస్టర్ గారు చెప్పారు. రేపటి క్రిస్మస్ ఆరాధనను మేము జరిగించుకోవడానికి అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసుకున్నామని చెప్పేసి పాస్టర్ గారు అయితే అంటున్నారు. కెమెరామ్యాన్ రాకేష్తో ప్రత్యూష, K Times.